కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పేద విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి సుమారుగా 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ 1000 గురుకులాలు కూడా 10 సంవత్సరాలు విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, వాళ్ళ ఇంటికాడ దొరికిన విధంగా అన్ని రకాల సౌకర్యాలు అందించుకుంటూ మంచి భోజనము, ఇంగ్లీష్ మీడియం చదువు, మరి కాస్మెటిక్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ సక్రమంగా ఇచ్చుకుంటూ ఎంతోమంది విద్యార్థులు, ఆ తర్వాత చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు, ఇట్లా రకరకాల మంచి పొజిషన్లలో చదువుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకుల పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసే కొరకని భోజనం సరిగ్గా పెడతలేరు, వాళ్ళకి చదువులు సరిగ్గా చెప్తలేరు, పురుగుల బియ్యం పెట్టి ఎంతోమంది విద్యార్థులు అస్వస్థతకు గురైపోయినారు. మా నారాయణఖేడ్లో కూడా ఏదో పాఠశాల ఇక్కడ బీబీపేట గ్రామంలో మధ్యాహ్నం భోజనంలో కూడా అట్లా జరిగింది. కేజీబీబీ నారాయణఖేడ్లో కూడా భోజనాలకు సరిగా పెట్టాక పురుగులు అన్నం పెట్టేసి పిల్లలందరూ కూడా అస్వస్థతకు గురైనరు. వామిటింగ్స్ అండ్ అవి లూజ్ మోషన్స్ పిల్లలకు జరిగి ఎంతోమంది పిల్లలు దగ్గర ప్రాణాపాయానికి పోయి మళ్ళీ వాపసు వచ్చిండ్రు. ఆ నీళ్ళల్లో కూడా కాలుష్యం ఉంటుంది. సంజయపేటలో నీళ్ళు తాగలేకనే నీళ్ళు తాగి ఇద్దరు చనిపోయినారు, అట్లాంటి నీళ్ళే మరి ఇక్కడ విద్యార్థులు కూడా అందజేస్తున్నారు. ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు, సుమారుగా 400 మంది విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రాణాలు పొడగొట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధి మార్చుకొని ఈ గురుకులాలన్నీ కూడా ఏవైతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు దూడిపేద్దామని అనుకుంటున్నారో అవి కేసీఆర్ గారి ఆనవాళ్ళు కావు, కేసీఆర్ గారి పునాది రాళ్ళు. ఎందుకంటే పేద పిల్లలు కూడా మంచిగా చదువుకొని బాగుపడాలని చెప్పేసి ఆయన వేసిన పునాది రాళ్ళు. మీరు తీసేసినా బెకిలిద్దామన్నా బెకిలేరు. మీరు వచ్చిన తర్వాత అయితే గురుకులాలు పెట్టలేదు, మీరు అధికారం ఉన్నప్పుడు గురుకులాలు పెట్టలేదు. పుట్టి ఒక కొత్త డ్రామా తీసుకొని వచ్చారు, మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక కొత్త నాటకం తీసుకొని వచ్చారు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి వచ్చేసి 2500 మంది విద్యార్థులను పెడతామంటారు. 2500 మంది విద్యార్థులకు మీరు ఎప్పుడు బిల్డింగ్లు కట్టిస్తారు, ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అబద్ధం మాటలు మాట్లాడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి దాటిపోదామని చెప్పేసి ఈ గురుకులాలను మూసేద్దామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. కానీ మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ గురుకులాలని కాపాడి పేద విద్యార్థులకు చదువు చెప్పే కొరకని మేము పేదవాళ్ళకి అన్నదండంగా ఉంటాము, విద్యార్థులకు కూడా అన్నదండంగా ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే మాదిరిగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వాళ్ళు కూడా బాగా సీరియస్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురుకులాలన్నింటినీ కూడా కాపాడుకొని పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించే కొరకని అపోజిషన్లో ఉండి మేము తప్పకుండా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ని ఎదుర్కొని ఇవన్నీ కూడా సక్రమంగా నడిచే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ వారం రోజులు మాకు ఈ కార్యక్రమం ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్లో కూడా బాగా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అయితే ఈ కేజీవీపీకి కూడా ఒక స్కూల్ టీచర్ని, జ్యోతి అనే స్కూల్ టీచర్ని ఆవిడ స్కూల్లో చదువులు మానేపించి దోసుక తినే కొరకని ఇక్కడ కేజీవీపీ నారాయణఖేడ్లో ఆమెను పెట్టడం, ఆమెకు ఇంకా అడిషనల్గా హాస్టల్స్ ఇద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు పేద విద్యార్థుల వాళ్ళకు పెట్టే భోజనాలను కూడా దోసుకొని తినే కొరకని ప్రయత్నం చేస్తూ ఇటువంటి టీచర్లకు ఇవన్నీ
వార్డెన్ పోస్టులు అప్పచెప్పి ఇట్లా చేద్దామని చూస్తుండ్రు. తప్పకుండా మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, పేదవాళ్ళ పక్షాన ఉండి ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.